వాతావరణంలో మార్పులే ప్రకృతి విపత్తులకు కారణమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రకృతి విపత్తులను ముందుగా గుర్తించేందుకు వివిధ యాప్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ అధికారి ధర్మరాజ్తో కల్పన ఫేస్ టు ఫేస్. విపత్తులు ఒకదానికొకటి వస్తూనే ఉన్నాయి. ఏదో శాపం పెట్టినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే ఇటు దానా తుఫాన్ అక్టోబర్ 26 దానా తుఫాన్ వస్తే సెప్టెంబర్ 4 మనకు ములుగులో చూసాము. ఒక్కసారిగా దాదాపు 70,000 వృక్షాలు నేల కొరిగిన సిచ్యువేషన్స్ కూడా మనకు అక్కడ కనిపించాయి. ఆ తర్వాత దాని నుంచి కోలుకోకముందే మరోసారి ఫెంగల్ తుఫాన్ కూడా మనకు నవంబర్ ఎండింగ్లో ఫెంగల్ తుఫాన్ కూడా మన మీద అటాక్ చేసిందనే చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఎర్త్ క్వేక్ అనే చెప్పుకోవచ్చు. దాదాపు ములుగు ప్రాంతంలో వచ్చిన ఎర్త్ క్వేక్ కారణంగా కూడా ఆ ప్రకంపంలో మనకు హైదరాబాద్ దగ్గర కూడా కనిపించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మరి ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి కూడా వారితో మాట్లాడదాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఒకదానికి ఒకటి అటాక్ చేస్తుందనే అనుకోవచ్చు. ఎందుకంటే వయోనాడ్ సిచ్యువేషన్స్ నుంచి కోలుకోక ముందుకే దానా నుంచి తేరుకోక ముందే ఫెంగల్ తుఫాన్. ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తా ఉన్నాయి? పర్టికులర్గా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క సీజన్ కనుక చూసుకున్నట్లయితే మన వర్షాకాలంలో కొన్ని రకాల వర్షాలు, కొంచెం భారీ వర్షాలు కూడా చూసాము. అట్లాగే ఈ యొక్క సీజన్లో కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ నవంబర్ సీజన్లో సర్వసాధారణంగా మన బంగాళాఖాతంలో కనుక చూసుకుంటే 1-2 సిస్టమ్స్ అనేవి సాధారణంగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క ఎప్పుడైతే నైరుతి పవనాలు భారతదేశాన్ని ఉపసంహరించుకుంటాయో, ఈశాన్య ఋతుపవనాలు అనేవి దక్షిణ భారతదేశంలో కొనసాగుతుంటాయో ఆ టైంలో మనకి సహజంగా ఈ తమిళనాడు కోస్ట్కి ఎక్కువ ఈ టైంలో ఏర్పడే యొక్క తుఫాన్లు అనేవి తమిళనాడుకు తీరాన్ని, ఆంధ్ర దక్షిణ తీరానికి ఎక్కువ కొంచెం డిసాస్టర్ అనేది కలుగజేస్తూ ఉంటాయి. ఆ పరిస్థితి మనం ప్రస్తుతం కనుక చూసుకుంటున్నాము. కనుక చూసుకున్నట్లయితే ములుగులో ఏర్పడినటువంటి ఒక భూకంపం ఏదైతే ఉందో మార్నింగ్ 7:30 ఆ ప్రాంతంలో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రిచర్డ్ స్కేల్లో 5.3 వరకు కూడా దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది రికార్డ్ అవ్వడం. అంతేకాకుండా ఈ యొక్క ఇంటెన్సిటీ కనుక చూసుకున్నట్లయితే 40 కిలోమీటర్ల వరకు కూడా వ్యాపించడం అనేది చూసాము. ఇంకా దానికి యొక్క డీటెయిల్స్ అనేవి మనకి సిస్మో సెంటర్ వల్ల అయితే ఎక్కువ సమాచారం అనేది పొందుపరచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా మనకి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే భూకంప యాప్ నుంచి కూడా మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనం గెయిన్ చేసుకోవచ్చు. భూకంపకు సంబంధించి కావచ్చు, అంటే ప్రతి ఒక్కటి కావచ్చు, ఉరుములకు సంబంధించి ఒక యాప్ కావచ్చు, వర్షాలకు సంబంధించి ఒక యాప్ కావచ్చు, ఇప్పుడు సిస్మాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి భూకంపంకి సంబంధించి కూడా మరో యాప్ అంటున్నారు కదా. సో ఏంటి ఈ యాప్స్? సో ఎప్పుడైతే విపత్తు సంభవిస్తుందో ఆ విపత్తుకి సంబంధించినటువంటి హెచ్చరికలను ముందుగా ప్రజలకు, కామన్ మ్యాన్కి చేరవేసేటట్టు సమాచారాన్ని ఈ యొక్క యాప్స్లో ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యే రీతిలో ఈ యొక్క ఉన్నటువంటి సహసిద్ధంగా రూపొందించినటువంటి కలర్ కోడ్స్తో ఒక జనరల్ పబ్లిక్కి సమాచారాన్ని తెలియచేస్తూ ఉంటారు ఈ యాప్స్ ద్వారా. భూకంప యాప్ వచ్చేసరికి ఈ యొక్క మన చూసుకున్నట్లయితే ఈ భూకంపం ఎక్కడైతే భూమి కంపిస్తుందో ఆ పర్టికులర్ రీజన్ అంతటినీ కూడా మనకి ముందుగానే సమాచారం అందిస్తూ ఎంత మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఇక్కడ నమోదయ్యింది, ఎంతవరకు కూడా భూమి యొక్క కంపించింది అనేది కూడా దాని యొక్క విపత్తును ముందుగానే ఒక సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి దామిని యాప్ వచ్చేసి లైట్నింగ్ వీటికి చూసుకుంటాము. అలాగే ఈవెన్ వర్షాలకు కూడా మనకి ఈ యొక్క దామిని యాప్, మౌసం యాప్ కూడా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఈ భూకంపానికి వచ్చేసరికి భూకంప యాప్ అనేది ఒకటి ఉంది. ఈ ఏం చేస్తాయంటే ఎప్పుడైతే ఈ విపత్తు అనేది సాధారణ స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ముందుగానే సమాచారాన్ని ఒక మెసేజ్ రూపంలో అలర్ట్ చేస్తూ ఉంటుంటాయి. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే వెదర్కి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఫెంగల్ తుఫాన్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంటెన్సిటీని క్రమేపీ తగ్గించుకుంటూ మళ్ళీ ఇది అరేబియన్ సీ మహాసముద్రం వైపు వెళ్ళి ఒక అల్పపీడనంగా కొనసాగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క తుఫాన్ అనేది పోతుందో దాని యొక్క రిమినెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిమినెంట్స్ కూడా సాధారణంగా 1-2 రోజులు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఈ యొక్క ఇంటెన్సిటీ అనేది వ్యాపించడం అనేది చూస్తుంటాము. ప్రస్తుతం గత 2-3 రోజులు 1వ తారీఖు నుంచి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పగటిపూట వాతావరణం అంతా కూడా క్లౌడీగాను, అక్కడక్కడ తేలికపాటి జల్లులు వర్షం అనేది కూడా మనం చూస్తున్నాము.
రానున్న 3 రోజులు కూడా తేలికపాటి వర్షాలు డ్రిజిల్ అనేది కూడా కనిపించే అవకాశం అయితే ఉంది. అయితే మార్నింగ్ నుంచి కూడా ఆకాశం అంతా మేఘకృతమైనటువంటి వాతావరణం కూడా మనకి సహజంగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇంకెన్ని రోజుల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు ముఖ్యంగా ఏ జిల్లాలకైనా అలర్ట్స్ ఇచ్చారా? ఏ జిల్లాలో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ వర్షం యొక్క తీవ్రత అనేది అంత ఇంటెన్సిఫైడ్గా అయితే తీవ్ర వర్షాలు అనేవి అయితే లేవు, కానీ తేలికపాటి వర్షాలు మొత్తం రాష్ట్రం అంతా దక్షిణ జిల్లాలకి నుంచి మధ్య జిల్లాల వరకు కూడా వ్యాపించే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చలి తీవ్రత ప్రస్తుతం నార్మల్గా సాధారణ కంటే అధికంగా ఉన్నప్పటికీ మళ్ళీ చలి తీవ్రత పెరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా రాబోయే రోజుల్లో? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్లో 1-2 రోజులు తప్పితే డిసెంబర్ కూడా నార్మల్గానే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. చూస్తూ ఉండగా ప్రస్తుతం అయితే మనము వాతావరణంకి సంబంధించి అయితే ఎన్నో విపత్తులు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పటికే ఇటు చూసుకున్నట్టయితే ఈ ఎత్తుకు సంబంధించి కూడా ఈరోజు మా ఉదయం రావడం జరిగింది. దానికి సంబంధించి ములుగు ప్రాంతంలో వచ్చినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో మనకు కంపనలు అనేవి కనిపించాయి. సో అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా వచ్చే 3 రోజులు మాత్రం తేలికపాటి వర్షాలు ఉన్నాయి. ఆ తర్వాత మనకైతే చలి తీవ్రత కూడా సాధారణంగా ఉండే అవకాశాలు అయితే ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కెమెరా పర్సన్ సిద్దిక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.